ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు జూన్ సెకండ్ పక్షం గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే శని మీనంలో ఉన్నారు, రాహు చంద్రువులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, కేతు కుజుడు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు, గురువు, రవి వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశి సంచారంలో ఉన్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలు ఏమంటే 15న మిథునంలోకి రవి వస్తున్నారు, 29/6/25 అంటే కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు. నెక్స్ట్ 29/6/2025 వృషభే శుక్ర. మీ యొక్క శుక్రుడు మాసాంతంలో ఈ పక్షాంతంలో 29వ తేదీ మేషరాశిని వదిలేసి వృషభ రాశి తన యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్నారు. మేషరాశి వారికి తీసుకున్నట్లయితే శని వచ్చేసి మీనరాశి సంచారం, రాహుచంద్రులు వచ్చేసి కుంభ సంచారము, శుక్రుడు వచ్చేసి మేష సంచారము, రవి, గురు, బుధులు వచ్చేసి ఈ యొక్క మిథున రాశి, కుజుడు, కేతువు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. 3 ప్రధానమైనటువంటి గ్రహాలు రాశి మారుతున్నాయి. 15వ తేదీ మిథునంలోకి రవి వస్తున్నాడు, 22వ తేదీ కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు, 29వ తేదీ వృషభ రాశిలోకి శుక్రుడు వస్తున్నారు. మేషరాశి తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మీకు అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం. మీ రాశిని తీసుకున్నట్లయితే మీకు రాశిలో శుక్రుడు అంటే మీకు సప్తమాధిపతి, సెకండ్ హౌస్ ప్లానెట్ అయినటువంటి శుక్రుడు మీ రాశిలో ఉండడం సర్వసుఖప్రదం. అలాగే ఈ యొక్క చంద్రుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు 1వ రాశిలో ఉండడం చాలా విశేషించి మంచి ఫలితాలను ఇస్తారు. చాలా బాగుంటుంది. సోషల్ మూమెంట్స్ మీకు బాగుంటాయి. అలాగే ఇంట్లో కూడా మీకు కొంచెం మంచి పరిస్థితులు ఏర్పడడానికి 2వ ఇంటి మీరు రాశిలోనే ఉండడం మూలంగా మీకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. కుటుంబం నుంచి, సొసైటీ నుంచి మీ ఫేవరబుల్గా ఉండే వాళ్ళతోటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. కొంచెం జాబ్స్ ఏవైనా సెర్చ్ చేసేవారికి కూడా జాబ్ దొరికే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ భూములు అనేటివి కొంత మిడిల్ మనకు కొంచెం మధ్య రకమైనటువంటి లాభాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు రవి, గురు, బుధులు. ఈ రవి వచ్చేసి మీకు 5th హౌస్ ప్లానెట్, గురువు వచ్చేసి మీకు 9, అలాగే 11వ అధిపతి, బుధుడు వచ్చేసి మీకు ఈ యొక్క కర్కాటక రాశి సంచారం చేస్తారు. 22 వరకు ఈయన మిథునంలో ఉండి తర్వాత కర్కాటక రాశికి వస్తారు. ఇక రవి వచ్చేసి మీ రాశికి వచ్చేసి ఈయన 15వ తేదీ వస్తారు కాబట్టి సెకండ్ పక్షం స్టార్టింగ్లోనే వస్తారు కాబట్టి వృషభం వీడి మిథునంలోకి వస్తారు కాబట్టి మీకు మేషరాశి వారికి సంతానం ద్వారా లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా నూతన బిజినెస్ స్టార్ట్ చేస్తే చక్కగా అవి ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు భాగ్యాధిపతి అలాగే వ్యయాధిపతి అయినటువంటి గురువు మిథున రాశి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుందా అని చూసుకున్నట్లయితే ఇక్కడ కించిత్ వ్యత్యాసం కనిపిస్తుంది. మీకు దాయాదులతో కానీ అలాగే ఆస్తిపాస్తుల పంపకాలలో కానీ కొన్ని తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా సిబ్లింగ్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ మేజర్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీ రాశిలో వ్యయస్థానంలో శని భగవంతుడు ఉన్నాడు. శయ్యాసౌక్యం దెబ్బతింటుంది. నిద్రాభంగాలు, కలతలు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాభంలో రాహు ఉన్నాడు. మీకు రాహు లాభంలో యోగిస్తాడు కాబట్టి చక్కగా మీకు ప్రయాణాలలో కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉంది. టూర్స్ ఇలాంటివి పెట్టుకున్నా కూడా మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. మీ రాశికి 4th హౌస్ వచ్చి చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు. చంద్రచండాల యోగం పట్టింది కాబట్టి కొంత అపకీర్తి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుజకేతువులు వచ్చేసి మీకు సింహరాశి సంచారం చేశారు. మనకు కుజుడు వచ్చేసి 6వ తేదీ అంటే మనకు జూన్ 6వ తేదీ ఈయన సింహరాశిలోకి వచ్చారు. ఇక్కడ కుజవత్ కేతువు ఉన్నాడు. కుజునికి అలాగే కేతువు కూడాను ఈ యొక్క
మీకు వచ్చేసి మీ రాశాధిపతి అలాగే అష్టమాధిపతి, ఈయన వచ్చేసి మీకు 5th హౌస్లో ఉన్నాడు. అలాగే కేతు వచ్చేసి కూడాను మీకు 5th హౌస్లోనే ఉన్నాడు. ఇక్కడ కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవటం, అవి మధ్యలో ఒక్కొక్కసారి ఈ యొక్క ఫాస్ట్ ప్లానెట్ అయినటువంటి కుజుడు తొందరపాటు నిర్ణయాలతోటి కొన్ని విషయాలలో ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కూడాను రాహువీక్షణ ఉంది, చంద్రవీక్షణ కూడా ఉంది. ఈ ఛాయాగ్రహం అయినప్పటికీ కూడాను వీక్షణ కూడా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మీ రాశికి 6th హౌస్ ప్లానెట్ అయినటువంటి రాహు మీకు లాభస్థానంలో యోగించాడని చెప్పుకున్నాం కదా. కొంత ప్రయాణాలు అవి ఇవి మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. రక్తపాతాలు ఇలాంటివి కూడా మనం ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే గ్లోబల్ వైజ్ కూడా ఇప్పుడు మనకు పరిస్థితులు బాగలేవు కదా. మీకు వివాహ ప్రయత్నాలు ఇలాంటివి కలిసి వస్తాయి. ఎడ్యుకేషన్, అలాగే అందానికి సంబంధించినటువంటి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా, ఏదైనా జాబ్ చేయాలనుకున్నా, చదవాలనుకున్నా, ఇలాంటి విషయాలలో మీకు బాగా కోఆపరేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్త్రీ సంతానం వలన మీకు లాభాలు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏదైనా సరే తల్లి భావం నుండి, మాతృభావం నుండి కూడా మీకు లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. మీరు కొంచెం వారి ఎడల శ్రద్ధ ప్రదర్శించి అరవటం ఇలాంటివి చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ముందడుగు వేయగలరని ఆశిస్తూ స్వస్తి.